అన్నా రౌడీ స్టూడెంట్ అన్నా. రేయ్ వీడు ఇంకా ఊళ్ళోనే ఉన్నాడా? వీడిని రేయ్ వెళ్ళి అడగండి. అట్లనే అన్నా. రేయ్ ఏమ్రా? చెప్పరా. ఏమ్రా ఊరు ఇంకా పోలే? ఏ ఊర్రా? ఏ ఊరా? అన్న చెప్పండి కదా ఊరుమని. అన్న వాడేవాడు? వాడేవాడా? అవ్వా భగవత్ అన్నారా? ఏ భగవతిరా? భగవత్ ఎవరో తెలీదా? ఓ మీరు భగవత్ ఇంపుడు రౌడీలు కాదు? సారీ రా మర్చిపోయాను. ఒక పని చేయండి, మీ జేబులకి మీ బాస్ ఫోటో బ్యాడ్జీలు పెట్టుకొని తిరగండి, సరేనా? అప్పుడు ఈజీగా గుర్తుపడతాం. ఏమంటావు? నువ్వు ఊరికి ఎందుకు వెళ్ళలేదో చెప్పు ముందు. అవును ఊరికి వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళలేదు? ఊరికి వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కాలి కదా. ట్రైన్ ఎక్కాలంటే ఛార్జీకి పైసలు కావాలిగా. మరి పైసలు కావాలంటే బ్యాంకు పోవాలి కదా. మరి మొన్నేమో బ్యాంకు సెలవు, నిన్నేమో బంద్, ఈ రోజు బ్యాంకు స్ట్రైక్. బ్యాంక్ స్ట్రైక్ ఏంది? ఇప్పుడే బ్యాంక్ పోయి వస్తున్నాము. స్ట్రైక్ లేదా? లేదు, పద బ్యాంక్ వెళ్దాం. వెళ్దాం సరే. బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉండాలిగా. బ్యాలెన్స్ లేదా? ఈడేవడరా పిచ్చదోలా ఉన్నాడు. బ్యాలెన్స్ ఉండడానికి బ్యాంక్ లో అకౌంట్ ఉండాలి కదా. చిన్నప్పుడు చెప్పే చీమ చీమ ఎందుకు కుట్టావని చీమ కథలు చెప్తున్నావు. నీకు చీమ కథలు కాక ఏనుగు కథలారా చెప్తారు. బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి టికెట్ కొనుక్కొని వెళ్తాను చెప్పా. నీకేంటి మళ్ళీ సపరేట్ చెప్పాలా? ఎక్కడ బండి ఏంట్రా కూర్చోడు ఆట ఆడుతున్నారు నాతో? పగ్గిలిపోయి తీరాబండి అన్న పోనీరా. నీకేమన్నా పిచ్చా? చిన్న పిల్లలు చేష్టలు చేయకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా అన్నయ్య సంగతి నీకు తెలీదు. థ్యాంక్స్ అండి, అడగకుండానే సలహా ఇచ్చారు. ఇంట్లో మా నాన్నకే భయపడ్డాం, మీ అన్నకి భయపడితే మా నాన్న ఫీల్ అవడు. బాబా వచ్చింది సలహా ఇవ్వటానికి. రే ఏంట్రా ఇంత లేటు? అదే అన్న ఆ కాలేజ్ పొరడు తోవల మళ్ళా తలిగిండు. ఆడు పెద్ద జాదుగాడన్న. ఊరెందుకు పోలేదురా అన్న. ఎవరు బే అంటాడు. అన్న చెప్పిండు కదరా అన్న. అన్నవాడు బే అంటాడు. ఛార్జీలు అంటాడు, బ్యాంక్ అంటాడు, పోతానంటాడు, పోనంటాడు. వాడు మస్తు కథలు పడుతున్నాను. ఎవర్రా వీడా? అమ్మకేడి నా బిడ్డ వీడెప్పుడు వచ్చాడన్నా? విన్నావన్నా? విన్నావా? అక్కడ దీనికన్నా ఇంకా దారుణంగా మాట్లాడారన్నా. అయినా పడ్డా, కానీ ఒక మాట అన్నారన్నా. ఆ మాట అనగానే మీ ముందు చూరేసుకొని చచ్చిపోదాం అనిపించిందన్నా. ఏమన్నారా? చూసావా అన్నా? నన్ను అన్న మాట వింటేనే మీకు అంత కోపం వచ్చిందే. ఆ మాట పట్టోండి నా రక్తం ఎంత ఉడికిపోవాలి. అన్నవాడు మాటలు నమ్మద్దనా? మేము ఒక్క మాట కూడా అనలేదన్నా. అమ్మ పుట్టినిల్లు మేనమామ ఎరుగుడా అని మీ నోట్లో బూతులు కాక సుమతి శతకాలు వస్తాయా? ఇదంతా ఎందుకన్నా? నువ్వు చెప్పాక నేను ఇంకా ఈ ఊర్లో ఉంటాను, నాకెంత ధైర్యం. అందుకే చూడన్నా, రేపు సాయంత్రం టికెట్ కూడా బుక్ చేయించుకున్నా ట్రైన్ కి. చేతిలో డబ్బులు లేకపోయినా బంగారం లాంటి వాచ్ అన్నా నీకోసం అమ్మేశా. వద్దు బాబు, ఒంగోలు ఏడవకూడదు. ఏడ్చేది ఒంగోలు కాదుగా, ఎవరు చూడలేండి మామగారు. అన్నా ఈ ఏడుపులని ఎందుకు? రేపు సాయంత్రం ట్రైన్ ఎక్కు. వెళ్తానన్నా, రేపే వెళ్ళిపోతాన్నా. ఉంటానన్నా. ఉంటావా? రేపే వెళ్ళిపోతాన్నా. వస్తా బామ్మగారు. నాకు తెలుసు నువ్వు మళ్ళీ వస్తావు. లేదు బామ్మగారు, అన్న చెప్పారుగా, ఇంకా రాను. వస్తాను. వస్తానంటాడు, రానంటాడు, ఉంటానంటాడు, పోతానంటాడు. ఈ కుర్రాడేంటి ఒకే మాట రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు? చుమ్మా ఏంటి? వాళ్ళంతా నిన్ను చూడకముందే ఏంటనే పారిపో. పారిపోవటమా? నేనా? హలో, ఇప్పుడు చూడు కన్నా. అగో అడుస్తున్నానా? అన్నా నేను స్టైల్ ఏందో సమజ్ అయితే లేదే. నువ్వు అను తల్వార్ తీసి తలకాయ తీస్తా. అన్నా ఉరుకునే. ఈడేంట్రా కొబ్బరి బొండాల దగ్గర ఆగాడు? మనను చూసి గొంతే ఎండకపోయి ఉంటది. కొబ్బరి బొండ తాగుతాడేమో. అన్నా కత్తి తీసుండే. అమ్మో కత్తి తీసి వాడొక్కడేం చేస్తాడా ఇంతమంది ఉండగా? పారిపోతున్నాడు.
చిరంజీవి అన్నా, నువ్వు సినిమాల్లో ఎంతో మంది ఆపదలో ఉన్నప్పుడు కాపాడిన ఆపద్బాంధుడు అన్నా. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు అంటూ రియల్ లైఫ్ లో కూడా ఎంతో మందిని కాపాడిన రియల్ హీరో అన్నా. ఇప్పుడు నన్ను కూడా నువ్వే కాపాడాలన్నా. నేను ఈ పని చేస్తున్నందుకు నన్ను క్షమించన్నా. జై చిరంజీవ. మన చిరంజీవి కటౌట్ అరుస్తున్నారు రాయ్. మనం ఆనేద్దాం అనుకుంటే ఈలో వాళ్ళే వాడిని వేసేటట్టున్నారు. అయిపోయినారు పని. అన్నా వాడు అటు ఇటు తిరిగి అందరినీ మనమే తీసుకొస్తుండే. రాని రవాణి ముందు నేనే వేసేస్తాం. వాడు వెనకాల పెద్ద గ్యాంగ్ ఉంది. Hey Jigni, how is it? Super. Megastar fans Majaka. అమ్మా అమ్మో. ఏంట్రా ఇదంతా చిన్నగాడు చేసిన పనన్నా. నేను అప్పుడే చెప్పా ఒంగోళ్ళతో పెట్టుకోవద్దని. బామా నువ్వు లోపలికి పో, నీకే చెప్పేది పో. పోతా లేదా? పోకుండా ఏం చేస్తాను? నాకెందుకు వచ్చిన రొస్టు? ఏంట్రా వాడొక్కడే ఇంతమందిని కొట్టాడా? ఒక్కడు కాదన్నా 40 మంది. వాడి వెనుక అంత పెద్ద బ్యాచ్ ఉందా? కొట్టింది ఆన్ బ్యాచ్ కాదన్నా, చిరంజీవి ఫ్యాన్స్. చిరంజీవి ఫ్యాన్సా? ఓ వాళ్ళతో మీరెందుకు పెట్టుకున్నారా? మేమెందుకు పెట్టుకున్నావన్నా? ఆడే పెట్టించిండు. థియేటర్లో మమ్మల్ని చూసి ఆడు ఉరికిండు. ఆయన వెనకాల మేము ఉరికినాం. ఆడు మా ముందర గురికొచ్చిండు, మేము ఆయన ముందర గురికొచ్చినాం. అంతే. అక్కడ చూస్తే చిరంజీవి ఫ్యాన్స్, ఇక్కడ లేడు. ఈడెందుకు ఉరికిండో, వాళ్ళు ఎందుకు కొట్టిండ్రో అమ్మ తోడన్నా అస్సలు అర్థమైతలే. అన్న ఒక్క ఛాన్స్ ఇవ్వన్నా. ఈసారి చిరంజీవి ఫ్యాన్సే కాదన్నా, ఎవరు అడ్డం వచ్చినా వాడిని వదలమన్నా. ఇంకా మీ పని అయిపోయినట్టే. ఒరేయ్, ఈ ఎదవలకి తెలీదు, చిరంజీవి కూడా ఒంగోల్లో చదువుకున్నాడు. చెప్పేశాయి. ఏమైంది సార్? అంత పెద్ద సెంటర్లో పట్టపగలే మస్తాన్ బాయ్ తమ్ముణ్ణి పబ్లిక్ గా చాటుమాటుగా మర్డర్లు చేయాల్సిన అవసరం నాకు లేదు. పబ్లిక్ గానే చేయిస్తా. అది చూసి జనం భయపడాలి. భయం నా ఇన్వెస్ట్మెంట్ రా. సార్ మీకు కూడా భయపడినవాడు ఒకడు ఉన్నాడు సార్. డైరెక్ట్ గా ఇప్పుడే వచ్చి నా కంప్లైంట్ ఇచ్చాడు సార్. నా మీదే కంప్లైంట్ ఇచ్చాడా? అవును సార్. అదే సార్, ఆర్ట్స్ కాలేజీలో కొత్తగా జాయిన్ అవటానికి వచ్చాడు సార్. ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ అవడానికి వచ్చాడు. ఎవరు వాడు? వాడెవడో నాకు తెలుసన్నా. వాడి సంగతి నాకు వదిలేదు. హలో అన్న సరే అన్న. రేయ్ కంప్లైంట్ ఇచ్చింది ఈడు కదంట, అసలు దొరికాడంట. పదండ్రా. హలో, వచ్చారు, కొట్టారు, వెళ్తున్నారు. మీకు కావాల్సిన మనిషినే కాదని తెలిసిపోయింది కదా. జస్ట్ సారీ చెప్పచ్చుగా. సారీ గౌరీ అన్న నీకు సార్ చెప్పాలా? మేమెవరు తెలుసా నీకు? ఆగరా, ఇంకో 2 దెబ్బలు ఇచ్చేసి వస్తాడు. వచ్చాయి. తక్రార్ చేస్తే తల్వార్ గీస్తా, తల్వార్ తీస్తే తలకాయ తీస్తా బిడ్డ. మేము సార్ చెప్పాలి బే. అమ్మా
చెలిజాబిలి గిల్లిపోకుమా చలి వెన్నెల చల్లిపోకుమా చిరు ఆశల అల్లుకోకుమా మరుమల్లల జల్లు కాకుమా